అందరికీ నమస్తే మిత్రులారా, ఎలా ఉన్నారు అందరూ? ఇక ఈవినింగ్ ముచ్చట్ల ఒకటి నిజంగా మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఒక కొత్తగా వైరల్ అవుతుంది. వీడు భార్య చేతిలో మొట్టమొదటిసారిగా బతికి బట్టగట్టిన మగవాడు ఉన్నాడు. ఒక ఆయన మన భారతదేశంలో ఉన్నాడు. ఆయనను ఉక్కు మనిషి అంటారా, ఐరన్ మ్యాన్ అంటారా, ఆయన మీరు ఏమంటారో మీ ఇష్టం. ఇక కామెంట్ రూపంలో పెట్టుది, మీరు ఏమన్నా కానీ బాధ లేదు. కానీ మొత్తానికైతే భార్య చేతిలో చావకుండా బతికి బట్టగట్టిండు. ఆయనకు సచ్చేదాకా సాగులేదు. అంతే అర్థమైందా? ఇప్పుడు మన భారతదేశంలో మహిళలు బాగా హై స్పీడ్లో ఉన్నారు. వాళ్ళ జ్ఞాపక శక్తి చాలా పెరిగిపోతూ ఉన్నది. వాళ్ళు అన్నింటిలో సరిసమానంగా ఉంటున్నారు. ఇది లంచాలు తీసుకొని దొరుకుట్లా సరిసమానంగా ఉంటున్నారు. మర్డర్లు చేసుట్లా సరిసమానంగా ఉంటున్నారు. ఓయరుములలో దొరుకుట్లా సరిసమానంగా ఉన్నారు. లవర్లతోటి వాళ్ళతో వీళ్ళతో పోయి ఇంట్లోను చంపేయడంలో సరిసమానంగా ఉన్నారు. అన్నిట్లా ఎత్తుకెత్తు ఉంటారు అన్నట్టు. ఇక ఒకప్పుడు మగవాళ్ళకు ఆడవాళ్ళకి ఎట్లా ఉండేదంటే రెండెత్తులకు ఒక ఎత్తు ఉండే. అంటే ఇద్దరు ఆడవాళ్ళు ఎట్లనో తెలియదు కానీ మొత్తానికైతే రెండెత్తులకు ఒక ఎత్తు అనేది అయితే ఒకటి ఉండే మొత్తానికైతే. ఇప్పుడు ఎత్తుకెత్తు ఇక సరిసమానం. ఇప్పుడు సరిసమానంగా ఉంటారు. అన్ని ఇట్లా ముందంజలో ఉంటారు వీళ్ళు. ఎంత అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుంది మనది 5G ఇంటర్నెట్ కదా. ఇప్పుడు వీళ్ళు ఉన్నది 50G MBPS లాగా, అంటే 50G ఇంటర్నెట్ లాగా. అంటే టచ్ చేయగానే ఊపుతా అన్నట్టు. మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే టచ్ అవుతుంది స్పీడ్కు. ఎందుకంటున్నా అంటే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఒక ఉక్కు మనిషి కనబడ్డాడు నాకు, ఒక కారణ జన్ముడు కనబడ్డాడు. ఇక అన్నీ అనుకో. ఇక భయ్ మీరు ఏమని అనుకోరు కానీ మొత్తానికి అన్నీ ఆయనకు బిరుదులు పెట్టాలి. ఇక ఎందుకంటారా? చూడు, వీడియో పెడతా చూడు రే, ఇన్స్టాగ్రామ్లో వీడియో వచ్చింది చూడు రే, చూసి ధరించండి. మగజాతి ఆనుమూత్యాలారా చూడండి, చూసి ధరించండి. భవిష్యత్తులో కొన్ని ప్రణాళికలు అక్కడబందిగా మీరు రచించుకోండి. జేబులలో ఏమైనా పెట్టుకొని తిరుగుర్రి. ఇక్కడ ఒక అరే మిస్ అయిందే, పోయింది, నేను చూపెడతా. ఇక్కడ ఉన్నదా? ఇక్కడ ఒక కనబడుతుందా మీకు? ఈమె చాలా యోధులు. వాళ్ళు బ్రిటిషులతో పోరాడి తన భర్తను చంపడానికి స్కెచ్ చేసి ఆ వాగులతో వస్తుంది. అసలు చరిత్ర ఉందో చెప్తానండి. భార్యాభర్తలు ఇద్దరు షికారుకు పోతున్నారట. షికారుకు పోతుంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ పోతున్నాయట. వాటర్ పోతుంటే ఏమండి బ్రిడ్జ్ కింద నుంచి మంచిగా వాటర్ పోతున్నాయి, మనం ఒక సెల్ఫీ దిగుదాం, ఆ బ్రిడ్జ్ పక్క పోదాం పాండి అని చెప్పి పాపం మొగంతో అన్నదట. అనగానే ఆయన ఇక పాపం భార్య సెల్ఫీ కావాలన్నది, దిగుదాం పాటు అని చెప్పి ఆయన బండి పక్క పొంట ఆపి ఆ బ్రిడ్జికి అటు సైడ్లోకి ఉంటాయి కదా, గోడల లెక్క కడతారు కదా, ఆడ పోయి నిల్చున్నాడట. నిల్చోగానే ఆయనతో ఇట్లా సెల్ ఇట్లా పెట్టిందట, కొంచెం వెనక జరిగి కదా దొబ్బిందట. అట్లా ఇక దొబ్బిన వాళ్ళే చేసేదేమున్నది, దొబ్బింది. ఇక చచ్చిపోతాడే కావాల్సని అనుకున్నట్టున్నదే పాటు. ఇక చచ్చిపోయింది కావాల్సిన అమ్మ కూడా అనుకున్నదో, ఇక మరి ఎవరైనా అత్తాడు అనుకున్నాడో, మరి ఎవరైనా అత్తారో పుసుకొని మన అత్తే బండి ఎక్కించుకొని పోవాలనుకున్నట్టున్నది. కానీ ఆడ ఒక ట్విస్ట్ జరిగింది. ఏంటిది అంటే ఆ బ్రదర్కు పడుడే ఆ పిల్లర్ పక్క పొంటి పడ్డాడు మనోడు. పడుడితోటే ఇంకో కొంచెం ఏం చేసిండు, స్విమ్మింగ్ చేసిండు. స్విమ్మింగ్ చేసి అక్కడ ఉన్న పిల్లర్ కాడ కొంచెం ఏదో ఐరన్ రాడ్ వచ్చింది, వాళ్ళకి కొంచెం తోటి కింది పట్టుకున్నాడు. ఇక పట్టుకున్న వాళ్ళే కథం బతికిపోయింది. లేదంటే డమాలో మళ్ళా భార్య చేతిలో బలైన మరో భర్త అని చెప్పి సెన్సేషనల్ వీడియో వచ్చేది. అది భారతదేశంలో ఫేమస్ అయ్యేది, అయిపోయేది. కానీ అసలు అక్కడ ఉన్న స్థానికులు అడిగిరట, నీకేం పోయే కాలం అయ్యేది, కొంచెం బుద్ధి ఉన్నదా, సిగ్గుమానం పెట్టిండి ఎవడన్నా నీకు? పోరాగాళ్ళు ఉన్నారు, భార్య ఉన్నది, నువ్వు గల దునికి సావాల్సిన అవసరం ఎక్కడదయ్యా నీకు? మంచిగా పోరాగాలను భార్యను చూసుకుంటే బతకాలి, నువ్వు మంచిగా సూతనే సుక్కలు ఎక్కున్నారు అని చెప్పి ఇక అడోడు మందలిచ్చిండట. కానీ ఆయన వాడు ఎక్కేసిన తర్వాత చెప్పుడు చూస్తే ఇళ్ళకు కళ్ళల్లో బైర్లు కమ్మినాయట. కళ్ళల్లో బైర్లు కమ్మి షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ లెవెల్స్ పెరిగినాయట, బీపీ ఉన్న వాళ్ళకు బీపీ లెవెల్స్ పెరిగినాయట, పొటాషియం లెవెల్స్ కూడా తగ్గిపోయినాయట. అక్కడ అంత ఘోరంగా చెప్పినాడ. నేను తుని కూడా ఏందయ్యా, నా పిల్లవే నన్ను దోసింది, అందులో సెల్ఫీ దిగుదాం మొగడా అని చెప్పి పక్క నాకు అన్నది, ఆయన తోసింది అంది.
అని చెప్పి చెప్పిందట. గతం అంతా చూసే వరకు ఇక గట్ల జరిగిందట. ఇది అసలు ముచ్చట. మొత్తానికైతే ఒక యువకుడు, కారణజన్ముడు, మంచి ఒక యోధుడు, ఉక్కు మనిషి, మగ ఆనిముత్యం మొట్టమొదటిసారిగా భార్య చేతుల బ్రతికి బట్ట కట్టిండు. ఇక నీకు సచ్చదాకా సావలేదన్నా, నీకు భూమి మీద నూకలున్నాయి, ఇక నువ్వు ఎంజాయ్ చేయవచ్చు. మొత్తానికైతే ఈ వీడియో మీరు చూపెట్టలే కావచ్చు. నేను ఒకసారి ఈ వీడియో చూడుర్రి. అయ్యో సెల్ఫీ దిగుదామని చెప్పి బ్రిడ్జి పై నుంచి నదిలోకి తీసిన భార్య. ఇది ఎక్కడ సెల్ఫీ దిగుదామని చెప్పి కర్ణాటకలో కృష్ణా బ్రిడ్జి పై నుంచి తోసేసిన భార్య స్థానికులు గమనించి తాడు సాయంతో పైకి లాగి రక్షించిన ఘటన నారాయణపేట జిల్లా కృష్ణా మండలం దగ్గర జరిగిందట. ఇది అగో అత్తండ ఆయన చూడ అత్తండవు పోయింది గిడ పోయింది. మా ఆనిముత్యం పోయింది చూసారా? అగో చూడు ఎంత చక్కగా ఉన్నాడు. హీరో స్ప్లెండర్ ప్లస్ బండి ఉన్నాడు. హెచ్ఎఫ్ డిలక్స్ అది స్ప్లెండర్ ప్లస్ కదా. ఇగో గీనే అగో అంటాడవో ఆ సెల్ కూడా జేబులే ఉంది. అగో చూసారా? వారిని అగో అగో అయ్యో అర్రే ఆనిముత్యం పోయిందా? మీకు చూపెడదాం అనుకున్నా అని ఆనిముత్యం పోయింది. అరే 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 మిస్ అవుతుందా? మీకు ముఖం చూపెడ అరే గిది మిస్ అవుతుంది అసలు. అరే ఇందా ఇది సరే కొంచెం వెనకరా రాదే. ఇగో ఇగో అస్సలు ఇగో మహారాణి మీకు గుండ్రంగి చూపెడతా ఆగురయ్య. మా వైట్ బోర్డ్ తోటి గుండ్రంగి చూపెడతా మంచిగా. ఇగో ఈమె మహారాణి. ఈమెకు చూడు కనబడుతుందా మీకు? ఇగో ఈమె మహారాణి మంచి ఎస్కేప్ వేసి ప్లాన్ వేసి మాస్టర్ మైండ్ ఆలోచించి చేసేసింది. గిట్లున్నది సమాజం మీద ఇది నడుస్తుంది. ఇక చాలామంది అంటారు అని అసలు నిజంగా నమ్మశక్యం అవుతలేదు. కానీ స్వాతంత్రం వచ్చింది అంటారు కానీ స్వాతంత్రం రాలే. మన భారతదేశానికి స్వాతంత్రం రాలే. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది అనడానికి ఒకటి ప్రధానంగా ఏం కావాలి అంటే ఒక నిరూపణ కావాలి. ఏందది అయ్యా అంటే 12 గంటల టైంలో భార్యాభర్తలు కలిసిపోతూ ఉంటే, భార్యాభర్తలు ఇంటికి గనక వస్తే అప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు. ఒకవేళ భర్త మిస్ అయ్యింది అనుకో, ఆ టైంలో స్వాతంత్రం రానట్టే. మన భారతదేశానికి స్వాతంత్రం రాలేదు. అర్థమైందా ప్రజలారా?